ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. మనం ఈరోజు ఐసిడిఎస్ సూపర్వైజర్కి ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల్లో పెరుగుదలను దీనిని బట్టి తెలుసుకోవచ్చు. దీనికి 4 ఆన్సర్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ మనం గుర్తించాలి. బరువు మరియు ఎత్తు, తెలివితేటలు, సాంఘిక సంబంధాలు, ఖండన నైపుణ్యాలు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ బరువు మరియు ఎత్తు. మనకి ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా 4 ఆన్సర్స్ ఇస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించాలి. 4 ఆన్సర్స్ కూడా దగ్గరగా ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తించాలి. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్, గత పరీక్షల్లో వచ్చినటువంటివి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, కొలెస్ట్రాల్ సమృద్ధిగా లభించే ఆహారం. కాలేయము, మెదడు, ఎముకలు, కండరాలు, పాలు. దీని యొక్క ఆన్సర్ కాలేయము మరియు మెదడు. నెక్స్ట్ క్వశ్చన్, 0 to 6 years పిల్లల పెరుగుదల పర్యవేక్షణను నిర్వహించేది ఎవరు? ఆయమ్మ, సూపర్వైజర్, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్త. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, అన్నీ కూడా దగ్గరగా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే నలుగురు కూడా చూస్తారు, కానీ ఇంపార్టెంట్ ఎవరు? అంగన్వాడీ కార్యకర్త. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? గాంధీజీ, ప్రోబెల్, మాంటిస్టోరీ, టాగోర్. దీని యొక్క ఆన్సర్ ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్, 2011 గణాంకాల ప్రకారం 0 to 6 years వయసు పిల్లల యొక్క లింగ నిష్పత్తి 923/1000, 848/1000, 940/1000, 914/1000. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 914/1000. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా. దీని ఆన్సర్లో టీటీ ధనుర్వాతం, పోలియో, కంఠసర్పి, మసూచి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ టీటీ ధనుర్వాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఓఆర్ఎస్ ద్రావణాన్ని దీన్ని నివారించడానికి వాడతారు. ఎడిమా, డిహైడ్రేషన్, విషపరిణామం, తిమ్మిర్లు. ఓఆర్ఎస్ వాడేది డిహైడ్రేషన్కి వాడతారు, మనందరికీ తెలిసిందే, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నోట్ చేసుకోండి. బిడ్డకు ముర్రుపాలు తప్పక ఇవ్వాలి, కారణం ఏంటి? 1 చీకటం నేర్చుకుంటారు, 2 డబ్బు ఆదా అవుతుంది, 3 రుచిగా ఉంటాయి, 4 వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 4 ఆన్సర్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి, కానీ కరెక్ట్ అయిన ఆన్సర్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దగ్గరగా దానికి సంబంధించే ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటనేది చూసి గుర్తించాలి. ఇదేంటి? వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు మెయిన్. బిడ్డకు పాలు ఇవ్వడానికి మురిపాలు తప్పకుండా ఇవ్వాలంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి. గమనించండి, అక్కడ క్వశ్చన్లోనే ఉంది ముర్రు పాలు అని ఉంది. దాన్ని బట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు అనేది కరెక్ట్ ఆన్సర్. సబల అనే కిషోర్ బాలిక పథకం ఏ వయసు వారి కొరకు ప్రవేశపెట్టారు? 11 నుంచి 17, 11, 15, 11, 19, 12, 20. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ 11 to 19. 11 నుంచి 19 లోపు వయసు పిల్లలకి సబల అనే కిషోర్ బాలిక పథకం ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో దీనిని సూర్యరశ్మి విటమిన్ అని అంటారు. దీని యొక్క ఆన్సర్ విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే. 4 ఆన్సర్స్ ఇచ్చారు కదా, కరెక్ట్ అయిన ఆన్సర్ విటమిన్ డి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డకు కేవలం తల్లిపాలన మాత్రమే ఎన్ని నెలల వరకు ఇవ్వాలి? 4 ఆన్సర్స్ ఇచ్చారు. 1 6, 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 8 నెలలు. అందరికీ తెలిసిందే. 6 నెలలు నిండే వరకు కూడా కేవలం తల్లిపాలన మాత్రమే ఇవ్వాలి.
నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీలలో అతి ముఖ్యమైన పోషక సమస్య. ఎముకలు గుల్లబారడం, రక్తహీనత, ప్రోటీన్లు తక్కువ కావడం, విటమిన్ ఏ కొరత. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ రక్తహీనత. ఈ క్రింది వానిలో ఒక దానిని బియ్యం మరియు గోధుమలు సమృద్ధి వనరులు. దీని యొక్క ఆన్సర్లు ఇనుము, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ పిండి పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, 9 నెలలు నిండేసరికి గర్భిణీ స్త్రీ పెరగవలసిన అదనపు బరువు. అదనపు బరువు గుర్తుపెట్టుకోండి, 10 కేజీలు, 7 కేజీలు, 12 కేజీలు, 5 కేజీలు ఉంది ఇక్కడ. కరెక్ట్ అయిన ఆన్సర్ 12 కేజీలు బరువు పెరగాలి. ఆ ప్రెగ్నెంట్ అంత కన్సీవ్ అయ్యే టైంకి 30 కేజీలు ఉందంటే ఇంకొక 12 కేజీలు అదనం అంటే అప్పుడు 42 కేజీలు ఉంటుంది. అదే అప్పటికి 50 కేజీలు ఉంటే ఇంకొక 12 62 కేజీలు. అలాగా అదనంగా పెరగాల్సిన బరువు 12 కేజీలు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణీ స్త్రీ ప్రసవానికి ముందు చేయించుకోవాల్సిన కనీస ఆరోగ్య తనిఖీల సంఖ్య. 1, 2, 3, 5. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రీ స్కూల్లో చేరుటకు పిల్లవాడికి ఉండవలసిన వయసు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ 3 సంవత్సరాలు. క్రెష్ సెంటర్లో ఈ క్రింది వయసు వారికి సంరక్షణ లభిస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, క్రెష్ సెంటర్ అని ఉంది ఇక్కడ. 0 to 5 years, 0 to 6 years, 0 to 8 years, 0 to 3 years. క్రెష్ సెంటర్ అంటే 0 to 3 years వరకు వారికి సంరక్షణ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 14 years లోపు పిల్లలకు ఉచిత మరియు అనీతి విద్యా రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్. రాజ్యాంగం 47, 45, 23, 39 ఉన్నాయి ఇక్కడ. కరెక్ట్ ఆన్సర్ 45. నెక్స్ట్ క్వశ్చన్, చట్టానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తించే పిల్లలను ఏమంటారు.